నా ప్రొఫెషనల్ ఫీల్డ్ కాకుండా నేను అప్పుడప్పుడు ఈ వెడ్డింగ్ కవర్ సాంగ్స్ కూడా తీస్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు నేను మీకు అసలు యాక్చువల్గా ఒక వెడ్డింగ్ కవర్ సాంగ్ ఎలా షూట్ చేస్తారనేది మీకు చెప్తాను నేను. మొత్తానికి ఇక చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాము. ఇప్పుడు చీరాలకి ఇంకో 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. మాకు దాదాపు 6 to 7 hours టైం అయితే పట్టింది హైదరాబాద్ టు చీరాల రావడానికి. ఆన్ ద వే అయితే మంచి విజువల్స్ ఎక్స్పీరియన్స్ చేసాము. ఇక్కడ చీరాల తర్వాత ఒక చిన్న ఊరేదో ఉంది. ఈ ఊరి పేరు ఏంటి అజయ్? ఓడరేవో సంథింగ్. వెడ్డింగ్ షూట్కి జనరల్ వెళ్ళినప్పుడు ఇట్లా మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తాం బిఫోర్ సన్ రైజ్. సో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా సన్ రైజ్కి రీచ్ అయిపోతాం అక్కడ. సో ఈరోజు కూడా మేము అరౌండ్ 4:30కి లేవటం జరిగింది. 4:30కి లేచి మొత్తం రెడీ అయ్యి క్లయింట్స్ కూడా ఆల్మోస్ట్ రెడీ ఉన్నారు. ఇదిగో మా టీం మొత్తం ఇక్కడ ఛాయ్ తాగుతున్నారు. ఇక్కడ వినాయక టీ స్టాల్ అని ఒకటి ఉందన్నమాట. సో ఇందులో తాగుతున్నాం. ఇతను రాము మా డ్రోన్ ఆపరేటర్ అనమాట. గాల్లో ఎగరేస్తుంటాడు కెమెరాని. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. దూరంగా ఛాయ్ సామాన్ దగ్గర పైసలు కడుతుండు కదా. సో అతనే మా మేనేజర్ అనమాట, అంటే ప్రొడ్యూసరు. సో ఇప్పుడు మనం షూట్ చేయబోయే లొకేషన్కి అయితే వచ్చినాము. ఫస్ట్ వెళ్ళి మేము లొకేషన్ అంతా సెట్ చేసుకొని క్లయింట్కి ఫోన్ చేస్తాం అనమాట. సన్ రైజ్ అయితే ఇంకా రాలే, మొత్తం చీకటి. ఇక్కడ ఒక పీత కనపడింది, మీకు నోటీస్ చేయాలంటే ఇంకా క్లోజ్ పోతా. వీడి పేరే క్రాబ్ ఫ్రెండ్ అనమాట వీడు. నేను ఇక్కడ తీసేదైతే వెడ్డింగ్ కవర్ సాంగ్, బట్ దానికంటే ముందు ఇక్కడ ఇక ఫోటో షూట్ చేస్తున్నారు అనమాట. స్టిల్స్ కొన్ని కొడతాం బిగినింగ్లో, ఎందుకంటే అది క్లయింట్స్ని కంఫర్టబుల్ చేస్తుంది అనమాట. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేస్తే ప్యానిక్ అయిపోతారు. ఇది మొత్తం ఫిషింగ్ చేసే ఏరియా అనమాట. అదంతా ఫిషర్మన్ బోట్ సౌండ్. వెడ్డింగ్ షూట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు చేసే ప్రొఫెషనల్ యాక్టర్స్ కాదు. వాళ్ళు పాపం ఎవరో ఏదో సరదాగా చేసుకుంటారు కాబట్టి దాన్ని మనం మైండ్లో పెట్టుకునే డైరెక్షన్ అనేది చేస్తాం అనమాట. వాళ్ళకు మరీ టఫ్ చేయలేనివి ఇట్లాంటివి అయితే చెప్పం. ఫస్ట్ అయితే చిన్న చిన్న పోజెస్తో బిగిన్ చేసి వాళ్ళని ఆ షూటింగ్ అట్మాస్ఫియర్కి అలవాటు పడేలాగా చేస్తాం. ఇక ఆ తర్వాత సినిమా చూపిస్తాం. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ కాస్ట్యూమ్లో నా సీక్వెన్స్ అయితే కంప్లీట్ చేశాను. నాది వీడియో బేసికల్లీ, బట్ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఇంకా కొన్ని షార్ట్స్ ఉన్నాయంటే ఆయన వాళ్ళతో ప్లాన్ చేసుకుంటున్నాడు. సో మై జాబ్ ఈస్ డన్ ఫర్ దిస్ కాస్ట్యూమ్. షూట్ మధ్యలో వచ్చే గ్యాప్లో నేను కూడా ఒక 2-3 ఫోటోలు అయితే దిగిన. టిఫిన్ సెంటర్ ఉంటే వచ్చినాము. దోశలు మాత్రమే ఉన్నాయండి ఇక్కడ, అన్నీ అయిపోయినాయి, కొంచెం లేట్ అయిపోయినాం కదా. సో అందరం దోశలే చెప్పినాం. ఎగ్ దోశ ఆల్రెడీ నాకు అయిపోయింది. ప్లెయిన్ దోశ తింటున్నట్టు నేను. దోశలు అయితే టేస్టీగా ఉన్నాయి, చట్నీ కూడా మంచిగా చిక్కగా ఉంది, నీళ్ళు కాకుండా. సో ఈ చీరాల దగ్గర ఓడరేవు బీచ్లో ఎండ అయితే విపరీతంగా ఉంది. అందుకే ఇలా మేము గొడుగులు పట్టుకొని తిరుగుతున్నాం అనమాట. ఎండ బాగా కొట్టొస్తుందండి, చాలా విపరీతమైన ఎండ. ఇగో ఇప్పటి వరకు అయితే 2 కాస్ట్యూమ్స్ అవ చేసినాం అనమాట. ఇప్పుడు లంచ్ చేసుకొని అందరం ఇక రిసార్ట్ దగ్గర ఇంకో 2 కాస్ట్యూమ్లు కొట్టి ఫైనల్ కాస్ట్యూమ్ మళ్ళీ బీచ్లో ఈవినింగ్లో కొట్టాలన్నమాట. అదిగో ఆ దూరంగా కనిపడేవన్నీ ఫిషర్ బోట్స్. ఇక మొత్తానికి నైట్ సీక్వెన్స్ కూడా అయిపోయిందండి. ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సాల్వ్ చేసుకొని కష్టపడి కంప్లీట్ చేసినాం. ఇక షూట్ అయిపోయినాక ఏముంది, మంచిగా చిల్ అవుతా బీచ్ రిసార్ట్లో కూర్చొని మంచిగా తిన్నాం. తాగేటోళ్ళందరూ తాగిండ్రు, అందరు ఎంజాయ్ చేసినాం. ఎవరి దారి అడుబట్టి మళ్ళీ హైదరాబాద్ వచ్చినాం.